సో వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు విలవల్లాడుతున్న పరిస్థితి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ప్రతిరోజు బస్సులు అలాగే ట్రైన్స్లో చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. సో ఇంతలా వర్ష ప్రభావం ఉంటుంది, రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోతాయి, రహదారుల మీదకి నీళ్ళు వచ్చేస్తాయని చెప్పి అధికారులు కూడా ఎవరు ఊహించని పరిస్థితి. సో ఎక్కడికక్కడ ట్రైన్స్ ఆగిపోయిన పరిస్థితి. ఆ ట్రైన్స్లో ఉన్న వాళ్ళని కూడా సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు వివిధ మార్గాల ద్వారా తరలిస్తూ ఉన్నారు. మరోవైపు రోడ్స్ చూసుకుంటే రోడ్స్ మొత్తం నేషనల్ హైవేస్ అయితే ఎక్కడికక్కడ పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఈ వాటర్ అనేది హైవేస్ మించి ప్రయాణిస్తున్న పరిస్థితి. దాదాపు కొన్ని గంటల పాటు, అంటే హైదరాబాద్ విజయవాడ మార్గంలో ఒక 10 minutes మాత్రం ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయితే మనం చూస్తూ ఉంటాం. సంక్రాంతికి కానీ దసరాకి కానీ ఇక్కడ నుంచి ఎక్కువ మంది అటువైపు వెళ్ళినప్పుడు టోల్ గేట్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అది పెద్ద వార్త అవుతుంది. కానీ ఇప్పుడు కొన్ని గంటల తరబడి అసలు వెహికల్స్ మూవ్ అవడానికి లేని పరిస్థితి ఉంటే అసలు ఎన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మనకి నిలిచిపోతుంది అనేది స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. సో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది, వెహికల్స్ మూవ్ అవుతూ ఉన్నాయి చాలా చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కోదాడ సమీపంలో హైవే దగ్గర వాటర్ ఫ్లో అవుతూ ఉంటే అక్కడ ఆ మార్గాన్ని ఆపేశారు. ఆల్టర్నేటివ్గా గుంటూరు మీదుగా హైదరాబాద్ మళ్లించే ప్రయత్నం అయితే జరుగుతోంది. చాలామంది కొన్ని గంటల పాటు అక్కడ స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారు విజయవాడ అండ్ హైదరాబాద్ మార్గంలో. సో ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోంది. దుర్గాప్రసాద్, ఏంటి పరిస్థితి? పరిస్థితి కంట్రోల్లోకి వచ్చేసినట్టేనా? యథావిధిగా ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయా? ట్రాఫిక్ అంతా క్లియర్ అయిందా? దుర్గాప్రసాద్. రవి, తుఫాన్ ప్రభావంతో అయితే విజయవాడ మహానగరం అయితే పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓ పక్క కృష్ణమ్మ అయితే, మరో పక్క బుడమేరు వాగులు విజయవాడ నగరాన్ని అయితే ముంచెత్తుతున్నాయి. బుడమేరు కాలువ ఏదవుతుందో దానికి దాదాపు 36 చోట్ల అయితే గండ్లు పడినాయి. బుడమేరు కాలువ సమీపంలోనే చెరువులు ఏవైతే ఉన్నాయో, చిన్న సన్నకారు చెరువులన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని తెంపుకుంటూ కూడా బుడమేరు వస్తుంది. నీరంతా కూడా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయవాడలో ఎటు చూసినా కూడా వరదతో అయితే జనం తల్లడిల్లిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో సహాయ చర్యలు అందుతున్నప్పటికీ కూడా, అంటే పూర్తి సంఖ్యలో జనానికి కూడా సహాయ చర్యలు అందక అనేక చోట్ల అయితే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల అయితే కరెంటు లేక, తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక జనం అయితే ఎంతో విలపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో అయితే ప్రజలు బిల్డింగ్లు ఎక్కి సహాయ చర్యల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చుట్టుపక్కల ఎవరన్నా కనిపించి రక్షించడానికి వస్తారేమంటూ కూడా కేకలు వేస్తున్న పరిస్థితులు అయితే విజయవాడ ఉంది. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు అయితే అనేక ముంపు ప్రాంతాల్లో అయితే పర్యటించారు. ముంపు ప్రాంత బాధితులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఇప్పుడే వారిని ఆదేశించారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ఈ ఘటనా స్థలాన్ని అన్నింటినీ పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలక్కోవాలన్నా చూస్తున్నారు. అదే విధంగా చూస్తే విజయవాడ నగరంలో అందులేదు ఇందులేదు అన్నట్టు ఎటు చూసినా కూడా, అంటే బిల్డింగులు సైతం కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయవాడకి అనేక ప్రాంతాలకి రాకపోకలు అయితే లేవు. ఇప్పటికే నేషనల్ హైవే కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ విజయవాడ వ్యాప్తంగా కూడా 11 మంది అయితే మృత్యువాత పడ్డారు. రవి, కొండ చర్యలు ఇరిగిపడి అయితే 4 మృతి చెందగా, వరదల్లో చిక్కుకుని ఒక 6 అయితే మృతి చెందారు. అదే విధంగా నీటిలోంచి కొట్టుకొచ్చిన పాములు అయితే కాటేసి 2 వ్యక్తులు అయితే మృతి చెందారు. ఈ విధంగా చూసుకుంటే ఎటు చూసినా కూడా విజయవాడలో ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరద ముంపు కొంచెం తగ్గడంతో అనేక ప్రాంతాలు కొంచెం బయటపడినప్పటికీ కూడా కృష్ణా నీరు ఏదవుతుందో, కృష్ణమ్మ ఇంకా తగ్గనప్పటికీ ఈ ప్రభావం అయితే విజయవాడ మీద పడింది. కృష్ణా నది ఉధృతి అయితే తగ్గితే ఈ వరద నీరంతా కూడా కృష్ణా నదిలోకి చేరే అవకాశం ఉంది. ఏదైతే కృష్ణమ్మ అయితే ఇంకా పరవళ్ళు తొక్కడంతో వరద నీరు వెళ్ళడానికి అయితే ఆస్కారం లేకుండా పోయింది. రవి, అదే విధంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ఏదవుతుందో అదంతా బుడమేటి ద్వారా కూడా ఇటు విజయవాడ నగరాన్ని ముంచెత్తుతుంది. మరోపక్క చూసుకుంటే ఆ తెలంగాణ తరహాలో హైడ్రా అనే వ్యవస్థ ఇక్కడ కూడా రావాలి. చెరువుల్ని అన్నింటినీ ఆక్రమితాలు చేసి కట్టడాలు కట్టడం వల్లే ఇటువంటి విపత్తులు వచ్చాయంటూ కూడా అనేక చోట్ల అయితే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్గాప్రసాద్, రాకపోకలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ విజయవాడ ఈ రూట్ లో
కొన్ని వేల వాహనాలు ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాయి, కొన్ని లక్షల మంది అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా హైవే మీద వాటర్ చేరడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తూ ఉన్నారు. అండ్ ఎక్కడికక్కడ వెహికల్స్ ఆగిపోవడంతో కొన్ని గంటల పాటు వాళ్ళు ప్రయాణికులు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ చాలా ఇబ్బంది పడిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మీరు అదే మార్గంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంతా ఫ్రీగా జరుగుతోందా? రాకపోకలు పునరుద్ధరించారా? ప్రజలు ప్రయాణికులు ప్రయాణించవచ్చా ఆ మార్గంలో? ప్రయాణికులు ప్రయాణించడానికి అయితే ఇప్పటికి కూడా రహదారులు పూర్తిగా నీటి నుంచి అయితే బయటపడినట్టు లేవు రవి. అనేక ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా విజయవాడ ప్రాంతంలో అయితే జక్కంపూడి హైవే సుమారు ఈ ప్రాంతంలో అయితే హైవే ఇప్పటికి కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అదేవిధంగా అంటే కొన్ని చోట్ల ప్రాంతాల్లో అయితే ఆ రహదారులు పునరుద్ధరించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ హైవే అంతా ప్రయాణించడానికి అయితే ఎక్కడ ఆస్కారం లేకుండా ఉంది. మరోపక్క చూసుకుంటే రానున్న 2-3 రోజుల్లో మరో అల్పపీడనం ప్రభావంతో విజయవాడ నగరవాసులు అయితే బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటంతో ఎక్కడైతే భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సీఎం చంద్రబాబు ఎక్కడెక్కడ చక్కదిద్దే పరిస్థితికి ఉన్నప్పటికీ కూడా ప్రజలకి కనీస సౌకర్యాలు అందక వెళ్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ అప్డేట్స్ అందించినందుకు. అది పరిస్థితి. తెలుగు రాష్ట్రాలని ఈ వర్షాలు వరదల బాధ వేయడం లేదు. ఒకవైపు